ఎలా వ్యాపారం చేశాడో చెప్తాడు. అదే అడిగాడు, ఏమిటయ్యా ఈ విషయం ఎలా గ్రహించావు? ఏముంది గ్రహించావు, నాకు తోచింది అంటే దివ్య దృష్టి. కేవలం ఓ కోమట ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే దివ్య దృష్ట. ఏం ఆశ్చర్యం అండి. జీవితంలో చిత్తశుద్ధి నిజాయితీ, చేసే పని సక్రమంగా చేస్తేనే భగవంతుడు లొంగుతాడు. భగవంతుడు ధర్మప్రియుడు, స్తోత్రప్రియుడు అనే మాట పక్కా 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 3 రకాలుగా తప్పు. భగవంతుడు స్తోత్రప్రియుడు అనే వ్యాఖ్యానమే తప్పు. భగవంతుడు ధర్మప్రియుడు. నువ్వు 100 స్తోత్రాలు చేసినా ధర్మం కనుక సరిగ్గా పాటించకపోతే ఆయన గుండు గీసేయడం ఖాయం. ఆ ధర్మ నిర్వహణ కోసం భారతం. దాని మీద మనం అర్థమైంది ఇప్పుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో. ఇంతమంది ఎన్ని దీక్షలు చేస్తున్నారు, లేనిపోని కొత్త దీక్షలు, రకరకాల దీక్షలు వచ్చాయి. ఏదో అయ్యప్ప దీక్ష అంటే వినేవాడు, దాని పేరు మీద చాలా వచ్చాయి. అసలు దీక్ష చేయని వాడు ఎవడు లేడు ఇంకా. కానీ వీళ్ళందరూ పవిత్రంగా ఉంటే దేశంలో అవినీతి ఉండదండి. అసలు సాధ్యం, సమస్య లేదు. ఈ దీక్షలు చేసేవాడందరూ ఏదో వృత్తిలో ఉన్నారా లేదా, ఏదో ఉద్యోగం చేస్తున్నారా లేదా, ఏదో ఒక కనీస సంసారంలో ఉన్నారా లేదా, వాళ్ళ సంసారంలో వాళ్ళ బాధ్యత నిర్వహించారా? అబ్బాయి నేను పవిత్రంగా ఉన్నాను కాబట్టి అన్ని పనులు చేయకూడదు. పవిత్రతకి పని కంటే పనిని మించిన పవిత్రతే లేదు. పని కోసం దీక్ష మానేయాలి. దీక్ష కోసం పని మానేయడం ఏంటండి? పితృకార్యాలు పెట్టడం మానేస్తున్నారు విచిత్రంగా. దీక్షలో ఉన్నామని మహాపాపం కదా. పితృకార్యం పెట్టి తీరాలి, దీక్ష పక్కనట్టయినా సరే. దీక్షకు సంబంధించిన భగవంతుడు క్షమిస్తాడు, పితృదేవతలు క్షమించరు. మట్టి కొట్టుకుపోతుంది మొత్తం వంశం అంతా. పితృకార్యాలు ఎంత ప్రధానం. తండ్రికి పెట్టేది ఏడాది కోశారా, దానికి పెద్ద వంకలు చెబుతాం మనం. ధర్మ నిర్వహణ ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఏమిటయ్యా నీకు ఈ శక్తి ఎలా వచ్చిందంటే ఆయన అన్నాడు, క్రయ విక్రయాల్లో నేను ఎప్పుడూ కల్తీకి పాల్పడనయ్యా, నిజాయితీగా ఉంటానయ్యా, రూపాయికి పావలా లాభం వేసుకుంటానయ్యా. చూడండి, అందరూ గమనించండి. రియల్ ఎస్టేట్ చేసే కాంట్రాక్టర్లు సహా రూపాయికి పావలా వేసుకోండి, ప్రపంచం అంతా ఎంత బాగుంటుందో. రూపాయికి 10 రూపాయలు, రూపాయికి 20 రూపాయలు, 100 రూపాయలు వేసుకోవడం. అది లేకపోతే ఎలా పోతుందో, బతకడానికి అంత అక్కల్లా, ఎదుటి వాళ్ళని చంపడానికి అంత కావాలి. చిత్తశుద్ధిగా ఆలోచిద్దాం. బతకడానికి అంత డబ్బు అక్కర్లేదు మనకి. ఎంత హైదరాబాద్ కాదు, బొంబాయిలో కూడా నెలకి 1,00,000 రూపాయలు అనవసరం బతకడానికి. 30-40 వేలు చాలు. మేము బతికే చెబుతున్నాం, 30,000 మా బడ్జెట్ ఎప్పుడూ దాటలేదు. 4 ఏళ్లుగా ఉన్నాను హైదరాబాద్లో. 30,000 ఇళ్ళకి నమస్కారం. అది మన ప్రతిభ కాదు, ఆవిడది. ఏదైనా దాటలేదండి. ఎందుకంటే 1,00,000, పైగా భార్యకి 1,00,000, భర్తకి 1,00,000, 2 లక్షలు. ఏం లేదు, అడ్డమైన బజార్లు కొనడం, షాపింగ్కి వెళ్ళడం, క్రెడిట్ కార్డు గీకడం, డబ్బులు తెచ్చుకోవడం. ఎక్కడుందండి మనకి నిజాయితీ? పావలా లాభం ఎక్కడుందండి? అసలు ఇంతంత జీతాలు ఎందుకండి మనుషులకి? చక్కగా 43% అడిగితే 44% ఇచ్చారు. ప్రభుత్వానికి నమస్కారం, ఉద్యోగులకు నమస్కారం. మరి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి. ఈ 1% ఆ ఉద్యోగులను తీసుకెళ్లి వాళ్ళకి ఇమ్మనండి, నేను అందరి కాళ్ళు అడుగుతాను. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు కదా. ప్రభుత్వ ఔదార్యాన్ని మెచ్చుకుందాం, కార్మికుల దీక్షని మెచ్చుకుందాం, సంతోషం. ఆ అదనంగా ఇచ్చిన 1% వల్ల ఉద్యోగాల్లో ప్రతి నెల జీతం రూపంలో పొందుతున్నటువంటి ప్రయోజనాన్ని తీసుకెళ్లి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యల కారణంగా వితంతువులైపోయిన వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి ఇమ్మనండి, నేను నమస్కారం చేస్తాను. అది ధర్మ నిర్వహణ. ఏ వర్గానికి ఆ వర్గం గొడవలు పెట్టి ఏదో చేసి వాళ్ళకి కావలసినవన్నీ చక్కగా ముద్దొచ్చినప్పుడు సంకెక్కమని అన్నీ సాధించుకుంటున్నారు. ఏ వర్గానికి ఆ వర్గం చక్కగా. సమాజం మొత్తం వర్గాలుగా చీలిపోతే స్వర్గం ఎక్కడ ఉంటుందండి? సమాజంలో నరకం తప్ప. మా బాగు మాకు ముఖ్యం, మాది మాకు ముఖ్యం, మీరేమైపోయినా పర్వాలేదు. పిల్లలు పరీక్షలకి వెళ్ళలేక ఆటోలు ఎక్కలేక చచ్చిపోయి నానా బాధపడినా మేము ఇప్పుడే సమ్మె చేస్తాం. మాకు అనవసరం ఇతరుల బాధలు. మేము ఒక వర్గం, మాదొక దుర్గం, మాదొక స్వర్గం, అంతే. మాకు ఇతరుల గొడవ మాకు అనవసరం. ఇదేనా అండి సమిష్టి భావన? ఇది ఇందుకోసం అండి రామాయణ భారతాలు? ఇందుకోసమా మన ఆధ్యాత్మికత? ఇద్దాం 43, 44, 45, 65 ఇద్దాం. అన్ని ప్రజల దగ్గర దోచుకోవడమే. ఎవరికి రేపు బస్సు ఛార్జీలు పెరిగాయి, ఎవరికి కట్టాలండి? మళ్ళీ ఈ పొందిన వాళ్ళ పిల్లలు కూడా బస్సులు ఛార్జీలు కట్టరా? సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడడం లేదా? జరిగిన సమ్మె వల్ల 100 కోట్ల నష్టం ఎవరి నుంచి వసూలు చేయాలండి? అందరం ఆలోచిద్దాం బాధ్యతగా. ఎవరు అంటున్నారు? అందరం ఆలోచిద్దాం. అసలు ఆ సమిష్టి అన్న ఆలోచనే మనకి లేదండి. నేను ఎంతసేపు తప్పితే మా ఆవిడ, మా పిల్లలు, అంతే. ఇక మిగిలిన ప్రపంచం ఏమైపోని బంగాళాఖాతంలో కలవని, నాకు అనవసరం. దానికోసమే యూనియన్, దానికోసమే గ్రూపు, దానికోసమే ప్రభుత్వం, దానికోసమే రాజకీయం. రాజకీయవేత్తలు కూడా అంతే. ముఖ్యమంత్రి వాళ్ళకి ఇవ్వకపోతే ఏదో అవుతుంది. ఎందుకంటే ఇచ్చేయండి, ప్రజలు పోతారు, పెంచేయండి ఛార్జీలు. స్వల్పంగా అంటే చూద్దురు కానీ వాత ఎలా ఉంటుందో, మోత స్వల్పంగానా? ఇది ఆలోచించాల్సిన విధానం. ఆవేదనలో ఆవేశం వెనకాల ఉండే ఆవేదనను అర్థం చేసుకోండి దయచేసి.
ఎంత గొప్పవాడండి వ్యాపారస్తుడు. నేను పావలా మించి లాభం వేసుకోలేదండి. క్రయ విక్రయాలు ఎప్పుడు వస్తువు తేనె అంటే తేనె, అందులో నీళ్లు కలిపేయలేదండి. నూనె అంటే నూనె, అందులో ఇంకో పనికిమాలింది ఏదో కలిపేయలేదండి. ఇవాళ దేంట్లో ఏది కలుపుతారో ఒక ప్రముఖ దినపత్రికలో వస్తే ఇంట్లో చూసి మూర్ఛపోయాం మేము. అయ్యి బాబోయ్, మనం తినే పదార్థాల్లో ఇన్ని కలిపేస్తున్నారా అని. ఏది పాలు తాగడానికి లేదు, మజ్జిగ తాగడానికి లేదు, అన్నం తినడానికి లేదు, అన్నీ కల్తీ. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం శ్రీశ్రీ అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు అని ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం సినిమాలో రాస్తే 40-50 ఏళ్ల తర్వాత కూడా నా దేశం అలాగే ఉంది. అందుకు మీరు కారణమా, నేను కారణమా, మహాకవి శ్రీశ్రీ కారణమా? ఆలోచించుకోవాలి కదండి. ఇప్పటికే అంటే ఇంకా పెరిగిపోయింది. దీనికి జాజలి ద్వారా పరిష్కారం లభిస్తుంది. చిత్తశుద్ధి మనకు కలిగింది. ఎంత ఆ తులాధారుడు ఎంత గొప్పవాడండి, జాజలి కంటే గొప్పవాడు. ఇది నా నిర్వహణ. పావలాయ లాభం వేసుకుంటా. నాకు వ్యాపారంలో ఒక్కోసారి దెబ్బతిన్నా నేను ఏడుస్తూ కూర్చోను, మళ్ళీ చేసుకుంటాను. అసిద్ధ్యులు సమానంగా తీసుకుంటాను, సిద్ధించినా సిద్ధించకపోయినా. అంతేకాదు నన్ను విమర్శ చేసేవాళ్ళు మా కులం వాళ్ళే, చేతకానివాడయా, వ్యాపారం కూడా చేత కాదయా, ఈయన కారణంగా మనం కూడా ధర పెంచడానికి ఇప్పుడు వచ్చేస్తాయండి. వెంటనే అంటారు ఆయన అలా ఉండడం వల్ల మనం కూడా పెంచలేకపోతున్నాం, ఏంటి యూనియన్ పెట్టండి చెప్పండి గట్టిగా. ఏంటది అంటే వీళ్ళ స్వార్థానికి ఆయన లొంగాలి, ఆయన ధర్మానికి వీళ్ళు లొంగరు. ఏం వ్యవస్థ అండి. అందుకే ధర్మాత్ముడైన వాడు యథార్థవాది, లోక విరోధి. లోకంతో విరోధానికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప యథార్థం చెప్పడం మానకూడదు. లోకంతో స్నేహం మనకి ముఖ్యం కాదు, పరమాత్మతో స్నేహం మనకి ముఖ్యం. ఈ లోకాన్ని ఎప్పుడైనా మనం విడిచిపెట్టక తప్పదు. పరమాత్మను విడిచిపెడతామండి, ఆత్మతత్వాన్ని విడిచిపెడతామండి. ఇంత అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి కథ, అత్యాధునిక సమాజానికి సంబంధించినటువంటి కథని మధ్యలో ఆపుతున్నందుకు మన్నించండి. కానీ ఇది చాలా విశాలమైన విస్తృతమైనటువంటి ఇతివృత్తం. 23.5 గంటల్లో మనం దీని వివరాలన్నీ తెలుసుకుని మన జీవితాన్ని మనమే బాగు చేసుకుని 2 రాష్ట్రాలని సమృద్ధిగా దేశమాత సంతోషించే విధంగా ఈ వర్గాలన్నీ రద్దయి స్వర్గం ఇక్కడికి దిగే విధంగా పరిపాలన ఎలా ఉండాలో, ప్రజల మనస్తత్వం ఎలా ఉండాలో తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకునే వరకు తెలుగులోనే మాట్లాడదాం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.